హలో, హాయ్. వాళ్ళ ఇవాళ చతుర్దశి, శుక్లపక్ష శనివారం. నేను పండుగ రోజు తీసిన వీడియో మిస్ అయిపోయిందబ్బా. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది వీడియో. మరి ఏమైపోయిందో ఏమో, మిస్ అయిపోయింది. మేము పెడదాం అనుకుంటే దాంట్లో వాట్సాప్ పెడదాం అనుకుంటే లేదు, వీడియోలో స్టేటస్ దాంట్లో ఏంటి నెట్లో పెడదామంటే లేదు. పోనీలే పోనీ, పోయింది బాగా మిగిలిందే మనకి. ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారా? పండగ చాలా బాగా జరిగింది. కనుమ, సంక్రాంతి, భోగి, కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ. ఈరోజు ముక్కనుమ. ఈరోజు మొత్తగారికి ఇదబ్బా. మొత్తగారికి చనిపోయిన తర్వాత మా సార్ కొంట్లో బాగుండకపోతే నేనే మహేశ్వరిని పిలిచి ఆరాధన చేసి ఏదో నా చేతనైన త్వరగా భోజనాలు పెట్టి పంపిస్తున్నాను, దక్షిణ తాంబూలాలు ఇచ్చి. ఇప్పటివరకు అదే సరిపోయింది. ఇంకా ఐదు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు మీతో మాట్లాడదామని కూర్చుని పడుకుంటే ఇంకా మళ్ళీ సాయంత్రం 5 6 నీలోపు కొద్దిసేపు 1-2 నిమిషాలు మాట్లాడదామని. ఇంకేంటి, సంక్రాంతి మా అబ్బాయికి పెళ్ళయి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా నేనే స్వర్గవాకిలి తెరుస్తున్నా, నేనే స్వర్గవాకిలి మూస్తున్నా. అంటే ఏంటో మరి, వాళ్ళు అసలైతే చిన్నపిల్లలే, వాళ్ళకి బాధ్యతలన్నీ అప్పచెప్పాం కాబట్టి వాళ్ళే పండక్కి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. స్వర్గవాకిలి తీయాలి, మళ్ళీ కనుమ రోజు స్వర్గవాకిలి వేయాలి. వాళ్ళేం పట్టించుకోవట్లేదు. అట్లా అని సాంప్రదాయం తెలిసి మళ్ళీ మనం ఎట్లా ఊరుకుంటాం చెప్పు, ఊరుకోకూడదుగా. అందుకే కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఉన్నంతకాలం, నేను వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం నేను అలాంటివన్నీ సహించలేను. సాంప్రదాయం పాటించాల్సింది. అలా చేయకుండా ఉంటే, ఎవరైనా చనిపోయిన ఇళ్లలో అయితే అట్లా చేయకుండా ఉంటారట. పండగ, సంక్రాంతి పండుగ రోజు ఎవరైనా చనిపోయారనుకో, అప్పుడు ఆ పండగ చేసుకోరు. అప్పుడు వేసినా వేయకపోయినా తప్పు ఉండదు. కానీ కుటుంబం అంతా సంరక్షణంగా ఉండి పండగ పద్ధతి ప్రకారం చేసుకోకపోతే చాలా తప్పు. మన అత్తగారింట్లో ఏమేమి పద్ధతులు ఉన్నాయో అన్నీ మనం చక్కగా పాటిస్తుంటే కలిసి వస్తుంది. లేదు సింగనాథం జీలకర్ర అనుకుంటే మనం ఏం చేసేది లేదు. నేను మాత్రం అనుకోను. సింగనాథం దేవుడే పెట్టాడు, జీలకర్ర దేవుడే పెట్టాడు. జీలకర్ర తింటే గ్యాస్ పోతుంది. అందుకే కొన్ని పాటిస్తుంటే పరిహారాలు అవుతాయి. పంతులు గారి దగ్గరికి వెళ్ళి పరిహారం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పండగ రకంగా, ఉట్టి రకంగా, సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం చాలు. చిన్నవాళ్ళు తిన్నాక పెద్దవాళ్ళు పెట్టడం, పెద్దవాళ్ళు తిన్నాక చిన్నవాళ్ళు తింటాం, బాగుంటుంది. ఎంగిలి మంగళాలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టకూడదు. మనం తిన్నాక మిగిలింది వాళ్ళకి పెట్టకూడదు. ముందు పెద్దవాళ్ళకి పెట్టి భోజనమైనా ఏదైనా మనం చేయాలి. ఇంట్లో చుట్టూ అతిథులు ఉన్నా అంతే. ముందు అతిథులకు పెట్టిన తర్వాత మనసు తినాలి. అది మన సాంప్రదాయం. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు పెట్టుకొని తిని, ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు మిగిలింది వేరే వాళ్ళకి పెట్టుకోవాలి. అది కరెక్ట్ కాదు. అందుకే అతిథి దేవోభవ అన్నారు, ఆచార్య దేవోభవ అన్నారు. ఆచార్య గారికి ఆయన మన చేతిలో ఉన్నదే ఒక 100-50 చేతులు పెట్టి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటే మంచిది. అందుకే ఆచార్య దేవోభవ. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానం ఇస్తాడు మనకి. ఆయన కాలానికి అనుగుణంగా ఉండకుండా గోసి పెట్టుకొని, పిలక పెట్టుకొని గుళ్ళో ఉండి, ఆయన వాళ్ళు మామూలుగా ఉంటే బాగా చాలా అందంగా ఉంటారు. కానీ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన కోసం వాళ్ళు చాలా ఓర్చుకుంటుంటారు. కాబట్టి మన హిందూ ధర్మంగా వాళ్ళకి పొలం గుళ్ళోకి వెళ్ళడం అంటే ఆచార్య గారిని పోషణకర్త కోసం అమ్మవారు మన ఎక్కడున్నా ఆశీర్వదిస్తుంది. కానీ
గుళ్ళోకి వెళ్ళామంటే మనం చేతనైనంత 100 మంది 10 మంది వెళ్ళారనుకో 10 వేసి దండం పెట్టుకోవచ్చు. ఇదివరకు కోమట్లో పైసా వేసేవాడు, అప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు గుళ్ళోకి. పొదుపు వాళ్ళు వేయకుండా రారు, అట్లానే ఎక్కువ. ఇప్పుడు ధర్మ ప్రకారం కనీసం మనం ఒక్క 10 రూపాయలు రోజు వెళ్ళేవాళ్ళైతే ఒక్క 5 రూపాయలు వేసి దండం పెట్టుకుంటే రోజు మొత్తంలో 150 200 కానుకలు వస్తే ఏ కూరగాయలకో వాడుకుంటారు, జీతం నెలవారీ సరుకులకు వాడుకుంటారు. ఇవన్నీ ఒక మనిషిని ఇంకో మనిషి పోషించడానికి వచ్చిన సాంప్రదాయాలు కాబట్టి మనకు చేతనైనంత వరకు సాంప్రదాయాన్ని పాటిద్దాం. సలక్షణం వల్ల ఓకేనా. బాయ్. ముక్కనమ్మ శుభాకాంక్షలు. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. నా గ్రీన్ బాగా చాలా నప్పుతుంది అబ్బా ఈ మధ్య. గ్రీన్ అంటే చాలా ఇష్టం అవుతుంది. అంటే మరి నాకే అట్లా ఇష్టం అవుతుందో నిజంగానే బాగుంటుందో మరి. ఇలా బాగుంది కదా, గ్రీన్ అండ్ బ్లాక్ రెడ్. ఇవాళ శనివారంగా బ్లాక్ రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్ రెడ్. చూడండి బాగుంది, నాకు చాలా బాగుంది. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. Bye bye.